ప్రజాధనమంటే ప్రజల సొమ్ము, కానీ ఆ డబ్బును నాయకులు తమ విలాసాల కోసం ఆకాశంలో విహరించడానికి వాడితే ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇదే అంశంపై పెద్ద దుమారం రేగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో కేవలం విమాన ప్రయాణాలకి చేసిన ఖర్చు ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా బయటపడిన కొన్ని పత్రాలు ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం 2019 నుండి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి తన విమాన ప్రయాణాల కోసం ప్రజల డబ్బు నుండి ఏకంగా 222.85 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ ఖర్చుల వివరాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ప్రత్యేక విమానాల ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం 112 కోట్లకు పైగా, హెలికాప్టర్ల కోసం 87 కోట్లకు పైగా, విమాన సిబ్బంది మరియు ఇతర నిర్వహణ ఖర్చుల కోసం దాదాపు 23 కోట్లు. ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని చెబుతున్న సమయంలోనే ఒక ముఖ్యమంత్రి ప్రయాణాలకు ఈ స్థాయిలో ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ విషయంపై ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ప్రజలు ఉద్యోగాల కోసం, కనీస సౌకర్యాల కోసం అల్లాడుతుంటే వారి ముఖ్యమంత్రి మాత్రం ఒక ప్యాలెస్ కోసం 500 కోట్లు, గాలిలో తిరగడానికి 222 కోట్లు ఖర్చు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు కావాల్సింది ఒక విజన్, కానీ వారికి దొరికింది ఒక వెకేషన్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అయితే ఈ ఆరోపణలను వైఎస్ఆర్సీపీ ఖండిస్తోంది. జగన్ గారు ముఖ్యమంత్రి హోదాలో అధికారిక పర్యటనలు చేశారు తప్ప సొంత పనుల కోసం, హాలిడేల కోసం తిరగలేదు. టీడీపీ వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది అని వారు ఎదురుదాడి చేస్తున్నారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తరచుగా ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ మరియు విజయవాడ మధ్య తిరుగుతున్నారు కదా, ఆ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? వారి బ్యాంక్ స్టేట్మెంట్లు బయట పెట్టగలరా అని సవాలు విసురుతున్నారు. మొత్తానికి ఈ విమాన ఖర్చుల వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధానికి దారితీసింది. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? ముఖ్యమంత్రి హోదాలో చేసే ప్రయాణాలకు ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? ఇది ప్రజాధనం దుర్వినియోగం అంటారా, లేక అధికారిక అవసరం అంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేసి దీనిపై చర్చ జరిగేలా చేయండి. జై హింద్.